హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, బైబిల్ తెలియజేస్తుంది, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును, మీరు దానిని ఆలోచింపరా. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన యొక్క నూతన కార్యమును ఈరోజు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఏ నూతన కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో తెలియదు, ఏ ఆశీర్వాదం కొరకు, ఏ పరిస్థితి మారాలని మీరు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ఏంటంటే ఒక నూతన కార్యం ఆయన చేయబోతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, ఎలాంటి స్థితిగతిలో మీరు ఉన్నా సరే, దేవుడు నూతనమైన కార్యం జరిగించబోతున్నాడు. నీ భర్తలను మార్పును చూస్తావు, భార్యలో మార్పును చూస్తావు, కుటుంబంలో మార్పును చూస్తావు. దేవుడు ఘనంగా నీ జీవితంలో కార్యాలు జరిగించడం మీరు చూస్తారు. ఎందుకంటే ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు నూతనమైన కార్యము. ఈ యొక్క గతించిపోయిన సంవత్సరంలో మీ జీవితంలో ఏ కార్యాలు జరిగాయో నాకు తెలియదు. ఈ గతించిపోయిన 6 నెలల్లో ఎలాంటి కార్యాలు మీ జీవితంలో జరిగాయో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ మాసములో ఒక నూతనమైన కార్యము ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రభు నిజంగా మీకు నమ్మకస్తుడుగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే ఆయన నూతనమైన కార్యము జరగబోతుంది. ఆ మనుషుల్లో నూతనమైన కార్యాన్ని చూస్తావు, నీ కుటుంబంలో నూతనమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. కనుక ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క ప్రవచన వాక్కును దేవుడు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. దేవుడు మీ దీవించును గాక.